ఉస్తాద్ భగత్ సింగ్ చూడటం జరిగింది. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయాన్ని నేను చాలా ఘంటాపదంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఎవరు ఏ రివ్యూ చెప్పినా సరే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు సినిమా చూసి మీకు ఎలా అనిపిస్తుందో మాత్రం డిసైడ్ అవ్వండి. బట్ సినిమా అయితే ఖచ్చితంగా చూడండి. ఎక్కడ టీవీలో చూడొచ్చులే అక్కడిక్కడ అని మిస్ అవ్వకండి. ముఖ్యంగా పెద్ద ఈవెంట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు అండ్ పెద్ద హీరోల సినిమాలు థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది, ఆ మూడ్ వేరేలా ఉంటుంది. మీరు ఇంట్లో అన్నం తినుకుంటూ పాజ్ కొట్టుకుంటూ ఫోన్లు అటెండ్ చేసుకుంటూ చూస్తే మీకు ఆ సినిమా ఎలా ఉంటుందో అనేది మీరు ఎప్పటికీ జడ్జ్ చేయలేరు, మెజర్ చేయలేరు. వెల్, కమింగ్ టు ద మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి డైహార్డ్ ఫ్యాన్ని, నన్ను తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. అండ్ అలాగే అది అటు కొంచెం నెమ్మదిగా పవన్ కళ్యాణ్ వైపు కూడా మళ్ళింది. నౌ ఐఎమ్ ఆల్సో ఆ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్ అని అనుకోవచ్చు. అయినా కూడా ఈ సినిమా నాకు ఎందుకు యావరేజ్ అనిపించింది అని అంటే, ఏ సినిమా అయినా సరే ఎవరికైనా అందరూ చూడాలి, అందరికీ నచ్చాలి, పెద్ద బ్లాక్ బస్టర్. మా ఫేవరెట్ హీరో సినిమా ప్రతి ఒక్కళ్ళకి నచ్చాలి, అందరూ దాన్ని పొగడాలి, మా హీరోని మెచ్చుకోవాలి, ఆ కంటెంట్ని మెచ్చుకోవాలనే కోరికే ఉంటుంది. మా ఒక్కరికి నచ్చితే చాలే అని చెప్పేసి అనుకోరు జనరలీ. సినిమా ఎందుకు యావరేజ్గా ఉంది, బాగానే ఉంది అన్నానంటే, ఇట్స్ అ రొటీన్ టెంప్లేట్ ఫార్ములా. కమర్షియల్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉందన్నమాట. అంటే హీరో ఎలివేషన్లు, ఒక బ్యాడ్ గై ఉంటాడు, అతని మీద హీరో ఫైట్ చేస్తాడు, ఎండ్లో గెలుస్తాడు, ఎత్తులు పై ఎత్తులు, వీళ్ళని చంపటం, వాళ్ళని చంపటం, కొంచెం అటు ఇటుగా అలాగే వెళ్తూ ఉంటుంది ఈ సినిమా కూడా. బట్ దీంట్లో ప్లస్లు ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఈజ్ లుకింగ్ డ్యామ్ గుడ్. చాలా సీన్స్లో మాత్రం రెట్రో స్వాగ్ అదంతా తీసుకొచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని షార్ట్స్లో అయితే ఓజీలో కన్నా కూడా బెటర్గా ఉన్నాడు. అండ్ పవన్ కళ్యాణ్ వన్ లైనర్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఏం చేసిన డైలాగులు, వన్ లైనర్స్ మాత్రం చాలా బాగా పేలాయి. ఎట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ కోసం, హీరో ఎలివేషన్ కోసం వాడిన డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి మిగతా వాళ్ళకి అంతగా ఎక్కకపోవచ్చు. ఉదాహరణకి, ఆ కుర్రాడు మార్కులు తెచ్చేవాడు కదరా, మార్పులు తెచ్చేవాడని, మీరు కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుతుందని. సో ఇలాంటివి కొన్ని పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే డైలాగులు ఫ్యాన్స్కి ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి, విజిల్స్ అవి వేయిస్తాయి. కానీ జనరల్ ఆడియన్స్కి అంతగా ఎక్కకపోవచ్చేమో, అది కొంచెం బ్యాక్ ఫైర్ అవ్వచ్చేమో నాకు అనిపిస్తుంది. యాక్టర్ల విషయానికి వస్తే అన్ని కమర్షియల్ పెద్ద హీరోల సినిమా లాగానే ఇది కూడా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. తన స్వాగ్, తన డైలాగులు, తన ఫైట్లు, తన పంచ్ డైలాగులు, తన డ్యాన్స్ మూమెంట్లు, తన కామెడీ అన్నీ కూడా పక్కడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు హరీష్ శంకర్. అన్నీ కూడా కావాల్సినంత ఇచ్చి పరేశారు. ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ టోటలీ సర్వ్డ్ విత్ ఘీ, అది మాత్రం ఫీస్ట్. ఇకపోతే వన్ మ్యాన్ షో కాబట్టి ఇంకా మిగతా వాళ్ళకి అంత పెద్ద స్కోప్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హీరోని ఎలివేట్ చేయడానికే పక్కన ఉన్నారు, లేకపోతే హీరోకి ప్యాడింగ్ మాత్రమే పక్కన ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఇండివిజువల్గా వాళ్ళకంటూ పెద్ద ఇదేమీ ఉండదు. రాశి ఖన్నా అయితే ఏంటి, శ్రీలీల అయితే ఏంటి, పార్థిబన్ అయితే ఏంటి, రావు రమేష్ అయితే ఏంటి, గౌతమి గారిని వేస్ట్ చేశారు అనిపిస్తుంది 2-3 సీన్స్లో. సో వీళ్ళందరూ కూడా పక్క నుంచి జస్ట్ కేఎస్ రవికుమార్ గారు, వీళ్ళందరూ కూడా పక్క నుంచి జస్ట్ ఒక హీరోని ఎలివేట్ చేయడానికి, హీరోకి పాత్రని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే ఉంటారు. వాళ్ళకంటూ కొంచెం ఏమైనా స్ట్రాంగ్ బ్యాకప్ ఉంటే బాగుండేది అనిపించింది. ఇకపోతే టెక్నికల్ డిపార్ట్మెంట్, అయానంక బోస్ గారు కెమెరా సూపర్గా హ్యాండిల్ చేశారు. విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్లో అయితే పవన్ కళ్యాణ్ని అసలు ముచ్చటగా ఉన్నాడు. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన సీన్ ఏంటంటే, భారత్ మాతాకి జై అని ఎందుకు అనర్రా మీరు అని చెప్పి ఒక సీన్ ఉంటుంది. అది మాత్రం భలే ఉన్నాడు అందులో పవన్ కళ్యాణ్. మ్యూజిక్ విషయానికి వస్తే నాకు ఇద్దరు కూడా నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అని అనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబోలో ఎలాంటి సినిమాలు వచ్చాయి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, ఇవన్నీ అంటే ఒక రేజ్ సినిమాలు. అలాంటి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో 2 పార్ట్లు కూడా వెరీ యావరేజ్గా ఉన్నాయి. అంటే విజువలీ దే ఆర్ వెరీ గ్రాండ్, దే ఆర్ వెరీ వెల్ షాట్. హరీష్ శంకర్ గారిని మెచ్చుకోవాలి అందులో మాత్రం. బట్ పాటలు మాత్రం వినడానికి అంతగా అయితే ఎక్కలేదు, థియేటర్లో కూడా పెద్దగా ఎక్కలేదు. మరి తమన్ ఏమైనా హెల్ప్ చేశాడా దీనికి అని అంటే, ఆబ్వియస్లీ పాపం తమన్కి లాస్ట్ స్టేజ్లో అప్పచెప్పారు. సో తమన్ సోల్ పెట్టి కాకుండా ఇన్స్ట్రుమెంట్లు పెట్టి పనిచేశాడేమో అనిపిస్తుంది నాకు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. తమ నుంచి ఏదైతే ఆశిస్తామో, ఒక హై ఇచ్చే ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్లు, ఫుల్ మాస్ డ్రమ్ బీట్లు అవన్నీ. బట్ దాంట్లో పెద్ద కొత్తదనం ఉండదు, దాంట్లో పెద్ద ఇన్నోవేషన్ ఉండదు, దాంట్లో కిక్ ఇచ్చే ఎలిమెంట్స్, థ్రిల్ ఇచ్చే ఎలిమెంట్స్ పెద్దగా ఏ ఉండవు అనమాట. యావరేజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ యావరేజ్ మ్యూజిక్ వల్ల కూడా ఇది కొంచెం తేలిపోయిందా అనిపించింది నాకు. సో ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కసారి థియేటర్లో అయితే ఖచ్చితంగా చూడొచ్చు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కమర్షియల్ ద సెలబ్రేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ వన్ లైనర్స్ మాత్రం తెగ పేలాయి, 1-2 కాదు. ఉదాహరణకి
ఇది ఒక చిన్న స్పాయిలర్, బట్ ఇందులో పెద్ద కథలో ఏమి ఉండదు కాబట్టి చెప్పదలుచుకున్నాను నేను. రాశి ఖన్నాకి ఒక బ్రేకప్ అవుతుంది. తను ప్రేమించిన బాయ్ ఫ్రెండ్ తనని కాదు వాళ్ళ అన్నయ్యని ఇష్టపడుతున్నాడని తెలుసుకుంటుంది. సో అప్పుడు ఒక డైలాగ్ వస్తుంది, ఓహో అయితే గోపి నిన్ను గాయపరచలేదు, గేయపరచాడు అనమాట అని చెప్పి. అంటే ఇట్ ఈస్ అంటే మళ్ళీ దీన్ని ఏదో మీరు కించపరుస్తున్నట్టుగా చూడకుండా కామెడీ లాగా చూస్తే ఇలాంటి వన్ లైనర్స్ చాలా బాగా పుష్కలంగా ఉన్నాయి సినిమా నిండా. సినిమా పరంగా భగత్ సింగ్ అనే క్యారెక్టర్ పరంగా కాకుండా పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ యాజ్ అ హీరో, పవన్ కళ్యాణ్ యాజ్ అ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ యాజ్ అ లీడర్ని సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. దాని వరకు మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. కానీ దాంతో సినిమాలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఆడేస్తాయంటే ఓపెనింగ్స్ వస్తాయి కొన్ని రోజులు, ఫ్యాన్స్కి విజిల్స్కి బాగానే ఉంటుంది, కానీ రిపీటెడ్ ఆడియన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ కొంచెం కష్టమేమో అని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ నాకైతే కొంచెం యావరేజ్ ఫ్యాన్ ఫీస్ట్ మాత్రమే అనిపించింది. నాకేమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ కొన్ని సినిమాల వరకు ఫ్యాన్ బాయ్స్ సంభవాన్ని దూరం పెట్టాలి. అంటే ఫ్యాన్సే డైరెక్టర్లుగా మారి తీసే సినిమాలు కొంచెం దూరం పెట్టి ఒక నార్మల్ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుంది చూడాలని ఉంది నాకు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్, డైహార్డ్ ఫ్యాన్ కానీ ఒక డైరెక్టర్ పవన్ కళ్యాణ్తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అలా వచ్చినవే తమ్ముడు కానీ, ఖుషి కానీ, తొలి ప్రేమ కానీ, ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు వీళ్ళందరూ, బద్రీ కానీ. సో వాళ్ళు ఒక సినిమా తీయాలనే కసితో తీసిన సినిమాలు అవన్నీ, అవి రిజల్ట్ ఏంటో మనందరికీ తెలుసు. సో అలాంటివి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలుగా చూస్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది మరి ఉస్తాద్ భగత్ సింగ్ గురించి రివ్యూ కాదు, పర్సనల్ ఒపీనియన్, నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే. మీరు వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. నా రికమెండేషన్ ఏ పెద్ద సినిమా అయినా థియేటర్లోనే చూడండి. నాట్ జస్ట్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, తారక్, అల్లు అర్జున్, ఎవరి సినిమాలు అయినా సరే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ చేయండి. తెలుగు సినిమా అంటే థియేట్రికల్ సినిమా. ఎప్పటికైనా సరే మన సినిమా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇలా ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్మకండి. రైట్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్ వరండా టాకీస్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.